సికింద్రాబాద్ లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. శివసత్తులు జోగినుల రాకతో ఆలయ ప్రాంగణంలో కోలాహలం నెలకొంది. దీంతో సికింద్రాబాద్ పరిసరాలు సందడిగా మారాయి. బోనాల సందడిపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, శివశక్తులు జోగినీలు పోతురాజుల విన్యాసాలతో ఇటు మహంకాళి ఉజ్జయిని ప్రాంగణానికి సంబంధించి కూడా సందడి వాతావరణం నెలకొన్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఉదయంతో పోల్చుకుంటే కొద్ది నిమిషాల నుంచి కూడా కొంత ఆ పోతురాజులతో పాటు శివశక్తులు జోగినీల విన్యాసాలతో హోరెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మెల్లమెల్లగా కొంత జోగినీలకు మధ్యాహ్నం 1 గంట నుంచి సమయం కేటాయించిన నేపథ్యంలో వారంతా కూడా అమ్మవారికి ప్రత్యేక దర్శనం చేసుకునేందుకు వాళ్ళు మొక్కులు చెల్లించుకునేందుకు వస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తుంది. ఇక వీటితో పాటు కూడా శివశక్తుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి శివశక్తులకు సంబంధించి చాలా ప్రత్యేక సమయంలో వారు నేరుగా ఆలయ ప్రాంగణంలోకి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో వాళ్ళ ఎలాంటి అవాంతరాలు లేకుండా కూడా ప్రస్తుతానికి వారంతా కూడా అమ్మవారి దర్శనం కోసం వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్ లో చూసుకోవచ్చు. పోతురాజుల విన్యాసాలతో పాటు శివశక్తుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకునే మహంకాళి ఉత్సవాల సందర్భంగా ఆషాఢ మాసంలో జరిగి బోనం సంబంధించి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. వారు నిష్ఠగా పూజ చేసి అమ్మవారికి బోనం సమర్పించుకునేందుకు వేలాది సంఖ్యలో వస్తారు కాబట్టి వారికి ఇబ్బందులు కలగదు. ఎందుకంటే అమ్మవారిని దర్శించుకునేందుకు వారు చాలా నిష్ఠగా చాలా దూరం నుంచి ఓపికగా వస్తారు కాబట్టి వారికి అవాంతరాలు కలగకుండా చాలా ప్రత్యేక ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి ఆలయ కమిటీ పోలీసులు కూడా చాలా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. సామాన్య భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం, ఆలయ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన పాసులు తీసుకున్న వారు వేరే క్యూ లైన్లు వచ్చేందుకు, అదేవిధంగా జోగినీలతో పాటు శివసత్తులు బోనం ఎత్తుకొని చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా అమ్మవారికి బోనం సమర్పించేందుకు వస్తారు కాబట్టి వారికి ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు. బందోబస్తు సంబంధించి కూడా ఈసారి గత ఏడాదితో పోల్చుకుంటే ఆలయ ప్రాంగణంలో ఆకతాయిలకు సంబంధించిన ఆగడాలను కట్టడి చేసేందుకు చాలా ఏర్పాటు చేసినట్టుగా చెప్పుకోవాల్సింది. టాస్క్ ఫోర్స్ నేరుగా కేవలం ఆలయ ప్రాంగణంలోనికి భక్తులతో పాటు శివశక్తులు జోగినీలు వారు పోతురాజులు మాత్రమే వచ్చే విధంగా ఏర్పాటు చేయడంతో కూడా కొంత చాలా ప్రత్యేకత ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మరికొన్ని గంటల పాటు కొంత భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి క్యూ లైన్లో ఎక్కడ ఎవరు స్ట్రక్ అవ్వకుండా అందరినీ దర్శనం చేసే విధంగా ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కిరణ్.